పెదనాయనా మీ అందరికి జర్కీ అనికి అజయ్ వచ్చాడు విషయం సీక్రెట్ గా పెట్టినా. జర్కి ఇవ్వడానికి ఏమన్నా జార్జ్ బుషా? ఇతను అజయ్ గీడు బబులు అని మంతాన్నే పనిచేస్తాడు. ఈయన అయ్య కూడా మనకు బాగా ఇది. ఓకే 2 సార్లు పూజమ్మని పెద్ద డేంజర్ కింద కాపాడిండు. అవునా? వీడు మస్తు షార్ప్. గుడ్. ఐ లైక్ పీపుల్ ఆర్ షార్ప్. ఈ మచ్చేంటి? బర్త్ మార్కా? కాదండి, లక్ మార్క్. ఓకే. నాకు చాలా ఆకలిగా ఉంది. అజయ్ యా. నీకోసం జబర్దస్త్ ఐటమ్ చేపించిన. హైదరాబాద్ కి దమ్కి బిర్యానీ, తలకాయ, పాయ, బేజా మసాలా. ఓ మై గాడ్, ఇవన్నీ తింటే నా ఆకలి కాదు, నేనే పోతాను. ఏమ్రా బబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నవ్వమంటారా? ఏమ్రో నువ్వు పోయి తిని రెస్ట్ తీసుకో, సాయంత్రం దావతుంది. నా బర్త్డే గుర్తు పెట్టుకుని అజయ్ కూడా గిఫ్ట్ తెచ్చాడు. కట్టుకున్న మొగుడివి నువ్వే ఇచ్చావు. కట్టుకోవాలనుకునే వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చి కాకపడతారు. కట్టేసుకున్నాక ఇచ్చిన ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. జోక్ లాబీ నువ్వే ఇస్తున్నావు చెప్పు. గిఫ్ట్ అనేది చెప్పకుండా ఇస్తేనే థ్రిల్. సరే, ఆ థ్రిల్ ఎప్పుడు ఇస్తున్నావో చెప్పు. ఈవినింగ్ పార్టీలో. వాట్? ఈవినింగ్ పార్టీలోనా? ఎస్, ఈవినింగ్ పార్టీలో. నాకెంతమంది ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా నేను ఎదురు చూసేది నీ గిఫ్ట్ కోసమే తెలుసా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అర్థం కదా? నేను ఎవరి దగ్గర పని చేస్తున్నా అనుకుంటున్నావు? ఒక దేవుడి దగ్గర పెట్టే. ఏయ్ బబులు, సార్, ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు? నా గర్ల్ ఫ్రెండ్ తో సార్. గాపోరేనా? అవును సార్. నువ్వు నాకు సాయం చేయాలరా. చెప్పండి సార్. పూజమ్మను మాయ చేసుకొని పట్టడి ఛాన్స్ వచ్చింది. ఎలా సార్? గాడి దినం పార్టీల పూజమ్మకి గిఫ్ట్ ఇస్తా అని చెప్తుండు. గది ఫోన్లో విన్నా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. గా మణిరత్నం గారిని పట్టుకొని వాన్ని బట్టి నాకు అప్పచెప్పాలా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. అజయ్ కూడా పెట్టమ్మా. వస్తున్నా. హే, where's the cake? ఇక్కడే ఉంది. ఇది తేడాగా ఉంది. ఏం చారి మందు కొట్టలే? లేదన్నా. అరే గీ దినం నా చెల్లెమ్మ బర్త్డేవా, మందు దాగు ముక్క దేను, గిదేం గడ్డి తింటున్నావు? మందు దాగువా? లేదన్నా, నేను మందు తాగితే ఏదో తిక్క తిక్కగా మాట్లాడతాను, అందుకని నన్ను వదిలేసేయండి అన్న. అంటే మనుషులను మర్డర్ చేస్తావా? చెప్పలేదన్నా, ఒకవేళ మాట్లాడతాను. నువ్వు ఈ దినం దాగువా, నీ ఇష్టం వచ్చినో ఏమన్నా చేయ, కావాలంటే మర్డర్ కూడా చేయి. ఎవడు పట్టించుకోడు. డేయ్ చారి ఫుల్ ఎంజాయ్ చేస్తాడు, ఎవడు మధ్యలో రాదు. నువ్వు తాగు. అలాగేనన్నా. తాగి తలిగి. డ్రెస్ చాలా హాయ్ బాగుంది. పూజ. ఎక్స్క్యూజ్ మీ. పదండి మనం వెళ్దాం. Why are these people drinking like this? I never touch alcohol. I don't like it, you know? But I like drinking. What? Daily తాగుతాను. Oh. And that too on the rocks. I have no problem drinking. I love it. If you don't mind, Yeah. can I go and take a shot? సార్, మీరు పేపర్స్ మీద సైన్ చేస్తే రేపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి సార్. రే బబులు, సార్, నా చెల్లెలుగా పోరన్ గురించి ఏమన్నా చెప్పినా అదరా? ఏ పోరాడు సార్? పద్మస్థలగాడు. నా పని నేను చూసుకోవడం తప్ప పక్కన వాళ్ళ పర్సనల్ అఫైర్స్ లో ఇంటర్ఫియర్ కాను సార్. ఏం చారి గారు? నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. నా దిమాకంతా గాని మీదనే ఉందిరా. వాడుతా చూడు రస్సాలే గాని. వాడెట్టుంటాడు? సార్, పొడుగుంటాడా, పొట్టుగుంటాడా, నల్లగుంటాడా, ఎర్రగుంటాడా అన్నీ తెలిసినోడు ఒక్కడుండు. ఎవరు సార్? వచ్చిండు చూడు రీ. ఇతనే అన్న. నమస్కారం. చాలా కష్టపడి తీసుకొచ్చాను. కష్టమే లేదు సార్, క్యాషువల్గా వచ్చాను. కొండందవి ఎలుకని తెచ్చినట్టు గీన్ తెచ్చిరేమ్రా. ఏం పేరు నీది? మణిరత్నం సార్. తెలుగా తమిళ? తమిళ తీస్తారు సార్, తెలుగులో కూడా ఆడతాయండి. సాలేగాని గురించి చెప్పమంటే సినిమాల గురించి చెప్తావేం బే? గా పేరు ఎందుకు పెట్టిర్రా? మా అమ్మ బొంబాయి సినిమా చూస్తుంటే నేను థియేటర్లో పుట్టిందాను సార్. చెప్. ఏడో చోట పుట్టినావు గానీ గాని గుర్తుపడతావా? సూపర్ గా గుర్తుపడతాను సార్. అసలు గా అమ్మాయి గురించి వచ్చిన గురించి చెప్పరా అంటే గా అమ్మాయిని చూపిస్తావేం బే? నీకు అసలు ఎరకనారా వాడు? 100 మందిలో ఉన్నా గుర్తుపడతాను సార్. గంత దిమాకున్నా అదరా నీకు? దిమాగ్ కాదు గురించి, నాకు చెల్లి నోటు 100 రూపీస్ చూపించాడు సార్.
దోనకు అన్నకు దొరక ఏయ్ వాళ్ళందరినీ పట్టుకరా ఏయ్, మిమ్మల్ని ఇంట్లో పని చేసేటోళ్ళ దగ్గరికి బస్తీలు ఉన్న పోరలందరినీ తెచ్చి నిలబెడుతున్నా నువ్వు గుర్తుపట్టాలి ఓకే సార్ మొత్తం అందరిని లైన్ లో నిలబెట్టురా రే రెండ్రా అబ్బాయిలు రెండ్రా అందరు లైన్ లో నుంచోండి నీకేంట్రా స్పెషల్ గా చెప్పాలా అంటే మీరు నిలబడితే కూడా ఏం బాగుంటుందని రే బబులు వేరేవాళ్ళు ఫీల్ అవుతారా నువ్వు నిలబడు నీ పక్కనే చారిగాని కూడా పెట్టుకో సరిగ్గా బా. ఇన్నాళ్ళ నుంచి ఇంట్లో దొంగలు పెట్టి ఊరంతా నెత్తుతున్నావునా అయిపోయావు రే కాల్చానా నేను వీడిలో ఉంటానని చెప్పాను వీడని చెప్పానా రే లక 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 గురుజీ నువ్వు గీడ్నే కొన్ని దినాలు ఉండాలి ఓకే జీ. వాడి ఈ ఏరియాలో ఏడ కనబడ్డా నాకు చెప్పాలి ఓకే జీ. ఈడుండ నీకు ఏర్పాట్లు చూడురా లగ్గే తీసుకుంటా సిచ్యువేషన్ చూస్తే టెన్షన్ తో నరాలు చిట్లు పెట్టేట్టున్నాయి టెన్షన్ పడాల్సింది నేను మధ్యలో మీరెందుకు హెల్ప్ చెడగొట్టుకుంటారు ఏంటి రావు గారు మీరు మాట్లాడే మాట ఆ మడిరత్నం గారు మిమ్మల్ని గుర్తుపడితే ఖైమా కొట్టిస్తుండేవాడు తెలుసా మీ వాళ్ళకం చూస్తుంటే వాడు చెప్పినందుకు మీరు ఏదో బాధపడుతున్నట్టుంది నేనెందుకు బాధపడతాను రావు గారు నేనెందుకు బాధపడతాను చెప్పండి ఏంటి మీరు మాట్లాడే మాట హాయ్ హాయ్ మనీ థ్యాంక్స్ రా థ్యాంక్స్ ఏవి నాకు వద్దు నా వంద నాకు ఇస్తే చాలు 100 ఏం కర్మరా ఇదిగో 200 తీసుకో మన దగ్గర చాలా ఉన్నాయి అవును రే గుర్తుపట్టుకోండి నువ్వు ఎందుకు చెప్పలేదురా అన్ఎంప్లాయ్మెంట్ సార్ మా టైటానిక్ వచ్చి రోడ్ వినింగ్ లో పోయింది నేను గుర్తుపట్టాను అనుకోండి వాళ్ళకి నాతో పని అయిపోతుంది నేను పని లేకుండా పోతాను అందుకే ఆలోచించి ఈ డిసిషన్ కి వచ్చాను ఏడు సేవలే ఎప్పుడైనా ఎవరో చెప్పాలి కదా ఆ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చెప్తావురా ఆ లేబుకొచ్చింది నువ్వని చెప్పి వెళ్ళిపోతాను త్వరగా రా ఎవరా మీరు ఇలా ఉన్నారేంటి బబ్లు ఫ్రెండ్స్ అండి ఏదో ఈ ఇంటోళ్ళు ఫ్రెండ్స్ అంటే అంత గొప్ప చెప్తున్నారంటరా ఎందుకు వచ్చారు మావుడి పార్టీ ఉందని పిలిస్తే వచ్చావన్నా చిచ్చి అర్థమైందిలే ఎలా మూలపోయి ఆడో కనపడకుండా ఉంచండి పార్టీ అయిపోయిందా మిగిలిన తిని పోతురు కానీ ఎలానే తగలగల దొరగలే ముష్టి బతులు రే ఏంట్రా ఎంత లేటు ఆడేంటి వదిన పుట్టినరోజు కానీ వస్తే ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడు ఏమన్నాడు అందరూ తినేసిన తర్వాత మిగిలింది మా ఇద్దరికి పెడతాడంట వాడి సంగతి చెప్తాను రండి ఇవాళ ఆడు అంతు చూడాలరా చారిగారు మా ఫ్రెండ్స్ సీను రాజు నమస్కారం అండి నమస్కారం. నమస్కారం కూర్చోండి డ్రింక్స్ తీసుకోండి లే చారి గారు వచ్చేటప్పుడు ఆ కత్తిగాడు మా ఫ్రెండ్స్ తో నీచంగా మాట్లాడాడంట వాళ్ళు ఫీల్ అవుతున్నారు పాపం నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు మీకు తెలియదే ఉంది మీరు కానీ సార్ మీరు కూడా కానివ్వండి సార్ అబ్బాయి నాకు వద్దండి నేను తాగితే లోపల మనిషి బయటకు వచ్చేసి ఫ్రస్ట్రేషన్ లో ఏదో వాగేస్తాను స్మెల్ బాగుంది సార్ సూపర్ ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా సింగిల్ పెగ్గు కూడా లేదు పిగ్గుకి వాడికి తేడా ఉంది అన్నానండి అంతేకాదు సార్ పార్టీ అయిపోయాక ఆ చారిగాడితో కాళ్ళు ఎక్కించుకుంటా అన్నాడు సార్ అంతేగా సార్ అంతేకాదు సార్ స్టాప్ ఆ బాటిల్ ఇక్కడ పెట్టండి తీసుకోండి సార్ పెట్టు చారి గారు నా మాట చారిగారు మీరున్నారు సార్ సార్ మీరున్నారు రావు గారు సరిగా చారి గారు మీ మొహం మారిపోతుంది రేయ్, చూడండి రా, ఎంత భయంకరంగా ఉందో ఎంత క్రూరంగా ఉందో అయ్యో, రేయ్, నా భయంగా ఉందా రేయ్, మీరు ఇక్కడ కూర్చున్నారేంట్రా ఓ పక్క నుంచోమని చెప్పాను కదా సార్ కూర్చోమన్నారు ఉండమన్నారండి. అందుకే ఉన్నాం ఈడు మీకు సారా ఎరా నువ్వేనా ఇక్కడ కూర్చోమంది కూర్చోమన్నావా అయ్యో బై ఆ చూపేంట్రా అమ్మాయి భయం వేస్తుంది బాబాయ్ అలా చూడకరా అమ్మాయి రేయ్, కత్తి కత్తి ఆపు ఏంటి ఆవేశం శంకర్ సార్ మాట అంటే లెక్కలేదా నీకు ఆయన ఏమన్నారు చారి ఏం చేసినా వదిలేమన్నారు కదా ఆయన మాట అంటే గౌరవం లేదా వదిలేయండి రావు గారు వాడితో మాట్లాడి ఏయ్, చారి గారు, వదలండి రావు గారు. వదలండి రావు గారు. అయ్యో, కూర్చోండి. మీరు రిలాక్స్ అవ్వండి సారీ సార్ సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు సార్. మీరు రిలాక్స్ అవ్వండి గురుగారు మందు సరోజే ఇప్పటికే ఎక్కువైపోయింది వద్దులేండి హ్యాంగ్ ఓవర్ వచ్చేద్ది నాకు చెప్తావేంట్రా ఇదిగో ఇక్కడ పెట్ట సరోజే చెయ్యి పైరా రేయ్ కాళ్ళొత్తరా సార్ చారిగారు వీడిని వదిలేసి మంచి పార్టీ మూడ్లోకి వచ్చాయండి సార్ సారీ రాజు గారు ఏమనుకోవద్దు ఏంట్రా ఈ మధ్య డాన్స్ ఎరగదిస్తా ఉంటా చూస్తారా అండి నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది పట్టి పట్టి నరాలు మెలిసి
లవ్ లోకి లాగేస్తదే అసలేమయ్యిందో తెలియకుందిరో బాబో రాత్రిరంతా కొనుకోలేదు ఏ వెట్టి కన్నారు రో అదేవ దేవ 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 దేవుడా 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 ఏంటి సార్? సూపర్ స్టార్ కృష్ణ నుంచి ప్రిన్స్ మహేష్ బాబు వరకు హార్డ్ కోర్ ఫ్యాన్ సార్ నేను. ఇంత దరిద్రంగా చేస్తే పోకిరి అన్ని రికార్డులు బ్రేక్ చేసేదా సార్? మీరే చెప్పండి మీరు సార్. అరే నువ్వు లేరా గురుజీ, మహేష్ బాబు ఎలా ఉంటాడా? మిల్క్ బాయ్ లా ఉంటాడు. నువ్వు ఎలా ఉంటావురా? మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు. కనీసం డాన్స్ అన్న సరిగ్గా చేయలేవురా? మూవీ చూడలేదే సార్. ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. వెళ్ళి చేయి. అలాగే. आओ सुनाओ प्यार की एक कहानी एक था लड़का एक थी लड़की दीवानी సౌత్ ఇండియా రాకేష్ రోషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ నేను. రాకేష్ రోషన్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సైడ్ క్యాటల్ చేస్తారు కదా. ఆయనకి కూడా ఫ్యాన్స్ హట్ అయ్యేలా చేస్తారా డాన్స్? ఫ్యాన్స్ హట్ అయితే మనకు బ్యాడ్ అన్న. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అన్న. వెళ్ళొస్తాను. ఫ్యాన్స్ హట్ అవ్వకుండా స్పెషల్ అరేంజ్మెంట్ చేశాను రా. దాని మీద నువ్వు డాన్స్ చేయాలరా. ఏంటండి? షూస్ తీసేసి. షూ తీసేసి దీని మీద డాన్స్ చేయాలా? మీరు బాగా హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారు చార్ గారు. ఒకసారి కాలు ఎత్తే మళ్ళీ వెనక్కి వస్తుందా? నోర్మోయ్, కాళ్ళు వేస్తే కదరా తెలిసేది వచ్చేది రాంది. అక్కర్లేదండి, ఎంత సూదిగా ఉన్నాయో చూడండి. మీకు అంత గొలగుంటే పోనీ మీరు వేసి చూడండి. చారి గారు చంపేస్తున్నారన్నా. అన్నా చూడన్నా, లేడీస్ ఎంత వర్స్ట్ గా బిహేవ్ చేస్తున్నారన్నా. టూ వర్స్ట్ కదన్నా. అన్నా 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 నువ్వు నువ్వేంట్రా? ఎక్కడ చంపేస్తాను. మా నాన్న నాకు జన్మనిచ్చిన తండ్రి ధర్మరూపు రంగాజాల గారా, ఆయన చేత కార్యక్రమం చేయించుకొని ఆయనకి పిఎఫ్ అని ఇచ్చారా మీరు? ఏంటి రెచ్చిపోతాడరా? అరే పిక్ కొరికేస్తాను నేను. మా నాన్నని దేవుడు మా నాన్న చల్లిపెట్టారా? అబ్బా పెదనాయనా నువ్వు గమ్మనుండు. అరే ఐస్ క్రీమ్ పెట్టరా. పూజమ్మ ఇప్పటికైనా చెప్పమ్మా గాడెవడో. ఇంకా గొట్టగాడి గురించి నా దగ్గర మాట్లాడద్దు. ఏ నేను ఇంత ప్రమాదంలో ఉంటే కనీసం నన్ను చూడడానికి రాలేదు ఆ ఇడియట్. అదే మన బబ్లు చూడు, నా కోసం ఎంత రిస్క్ తీసుకున్నాడు. అతనికి మనకి ఏ సంబంధం ఉందని. అందుకే ఇంకెప్పుడు వాడి పేరు నా దగ్గర ఎత్తదు. సాలెగాని పేరు మాకు తెలిస్తేనే కదా తీయనికి. మరి ఇప్పుడు ఏం చేయమంటా? అంత మీ ఇష్టం. మీరేం చెబితే అదే చేస్తాను. చివరికి ఆ బబులు చేత తాళి కట్టించుకోమన్నా కట్టించుకుంటాను. రేయ్ బబులు. సార్ సార్ అవరా నువ్వేదో పోరిని లవ్ చేస్తున్నాను. ఏడుదాకా వచ్చిందిరా స్టోరీ. అది నాకు జట్కా ఇచ్చి జంప్ అయిపోయింది సార్. నీకు కూడా సేవ్ అయిందా? ఏ సార్ మీకు అలాగే అయిందా? అరే నా సంగతి ఇడిసేరా. నీ లైఫ్ రిస్క్ చేసి నా చెల్లెల్ని మస్తు సార్లు కాపాడు. దానికి నీ రుణం ఎట్లా తీసుకోవాలా అని ఆలోచిస్తుంటే మా నాయనమ్మ మాట గుర్తొచ్చింది. గది ఎప్పుడు చెప్తుండే, ఆడదానికి పెళ్ళంటూ చేస్తే దాన్ని కాపాడే కెపాసిటీ నోన్కెచ్చి చేయాలని. గా కెపాసిటీ నీ దగ్గర ఉందిరా. నా చెల్లెల్ని నీకు ఇద్దాం అనుకుంటున్నా. అరే బబులు, మీరిద్దరు కలిసి ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ నా ఇంట్లో తిరిగితే చూడాలని ఉందిరా. ఏమంటావు? ఏమరా పైన చూస్తావు? రాముడి మాట ఆంజనేయుడు, శంకర్ గౌడ్ మాట ఈ బబ్బులు ఎప్పుడు కాదన్నారు సార్. అయితే ఇంకేం కేల్ కథం ఇంగ్లీష్ షురు. నమస్తే సార్. అరే చారిగాడు కూడా వచ్చిండు. ఏమ్రా చారి ముహూర్తం పెట్టాలి. 3, 4, 5, 6, 7, 8, 9. నువ్వు ఇలా టెన్షన్ పడతావు, నేను చూడలేకపోతున్నానన్నా. గ్యారంటీగా మగపిల్లడు పుడతాడన్నా. మన శారీ చెప్పారు కదా. అబే నే బాధపడతలేరా పరశాన్లునా.
పెండ్లికి ముందే 3వ నెల అని గాజేగాడు చెప్పిండు. గా లెక్కన ఇది 13వ నెల. 7వ నెల పుట్టుడిన్నా చూసినా గాని ఇదేంద్రా 13వ నెల. ఏంటి మీరు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు? ఏమే నారాయణ, ఇప్పుడు 13 నెలల పిల్లల పుడత గురించి నీకేనా ఐడియా ఉందమ్మా? ఏంటి జస్ట్ జనరల్ కోసం అడుగుతున్నావా? రేయ్ డౌన్ కురా. ఏంటన్నా? మన లెక్క గానికేంద్రా చూసినావమ్మా, నా మేనల్లుడు అచ్చం బద్రీనాథ్ ఫైల్మాన్ లెక్కున్నాడు. ఆడవాడు బాబు గారు. మా నాయన బే. పూజ చూడు, అచ్చం వీడి కళ్ళు ముక్కు అన్ని మన బబ్బులులా లేవు. ఓరి వీడి దొప్పతగా వీడి చేతి మీద మచ్చ కూడా అచ్చం మన బబ్బులు చేతి మీద లాగే ఉంది. చూస్తున్నారేంటి? బయటికి వెళ్ళి వెతకండి. పూజ తిరిగి వచ్చే వరకు ఇంట్లోకించేవాడు బయట పోనికి వెళ్ళే, బయట లోపలికి రానికి వెళ్ళే. ఈ సంగతి బయట తెలిస్తే పూజ పానానికే ప్రమాదం. ఎక్కడికి రా? డ్యూటీలో జాయిన్ అవటానికి సార్. చా డ్యూటీలే తొక్కలే, సెలవులు ఇచ్చాం, ఇంటికి వెళ్ళి తొంగో. ఎండాకాలం కాదు కదండి, ఇప్పుడు సెలవులు ఏంటండి? ఒరే ఏదో పైసలు వేసామంటే పోయేకాలం వచ్చేద్దరా నీకు, బయట బా. అడిగితేనే అరపోడు సెలవు ఎవరు, అర్ధంతరంగా ఈ సెలవులు ఏంటని. నువ్వు పెద్ద మనిషి అయ్యావని ప్యాంట్లు వేస్తావు చేద్దామని అన్న ఆటో అదరా. అలాగే ఒరేయ్ ఎక్కడికి రా? బయటకు వెళ్ళండి. ఒరే చారిగా ఆ బయట నుంచి వచ్చి వాళ్ళని వెనక పంపరా. అలాగే. ఎలా? హలో రేయ్, ఎంతమందిని తీసుకోబోతావో నాకు చెప్పాలి. సిటీ చుట్టుపక్కల మొత్తం మనోళ్ళతో నింపే. సార్ గుడ్ మార్నింగ్ సార్. మమ్మల్ని అర్థమైందా? ఎవరైనా పనులకు రావద్దన్నారంట. చాలా పనులు పెండింగ్ ఉన్నాయి సార్. తర్వాత చూసుకోవచ్చు పోరా. అది కాదు సార్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పెదనాయనా తర్వాత చూసుకోవచ్చు పోరా. నువ్వు ఇంత పని పెట్టుకుని వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాం సార్? అరే సతాయించకరా, తిరుపతి పో. మీ దగ్గర ఉద్యోగం దొరికిన సంతోషంతో అప్పుడే తిరుపతి వెళ్ళొచ్చానండి. అరే రామేశ్వరం శనేశ్వరం పోరా. రే మొత్తం ఫ్యామిలీతో వెళ్ళమంటారు సార్? మొత్తం ఫ్యామిలీ అంతా కలిసిపోనురా. వెళ్ళాలని ఉంది సార్, కానీ నెలాఖరు కదా సార్, కొంచెం పొజిషన్ టైం. అరే ఈ సలగానికి ఎన్ని పైసలు కావాలి ఇచ్చి పంపిరా. థాంక్స్ అండి, ప్రసాదం తీసుకొస్తాను. పెదనాయనా సార్ కోపడకండి, పెద్దానికి ఏదో కావాలంటే నేను కనుక్కుంటాను. కనుక్కో. వస్తున్నా. ఏరా గాడ్ ఫాదర్, డబ్బులు తీసుకెళ్ళిపోతుందని టెన్షన్ పడుతున్నావా? మరి పెళ్లి ఖర్చులకి మనీ ఎవరు ఇస్తారమ్మా? అరే నువ్వు ఎన్ని రకాలుగా అర్చినా ఇక్కడ ఎవరికి అర్థం కాదురా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నువ్వు అన్ని మూసే. ఇప్పుడు నచ్చావు, ఇలా కంటిన్యూ అయిపో. అక్కడ మీ అమ్మాయి వెయిటింగ్. నథింగ్ టు వరీ. వారం రోజులు ఈ మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. నువ్వు మాయగాడవని నాకు ముందే తెలుసురా. ఏదో 4 మెసలు నెట్టేసి బుడగలు కట్టేసి మమ్మల్ని అందరినీ ఎదవం చేస్తావురా. మమ్మల్ని చేసినా పర్లేదు. శంకరన్న ఆయన కూడానా? అసలు అమ్మాయి గారితో నీకు పని ఏంట్రా? నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. అన్నా ఇది చెప్పట్లేదేంటి? అవురా బాబులు, నువ్వు యాదగిరి రూట్కి ఎందుకు వచ్చినావు? అదేం సార్, మీరే కదా ఫ్యామిలీని తీసుకుని తీర్థయాత్రకు వెళ్ళమన్నారు. లాంగ్ వెళ్తే బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఫ్యామిలీని తీసుకుని యాదగిరి గుట్టుకెళ్ళి కళ్యాణం చేయించుకున్నా. మీకోసం ప్రసాదం కూడా తీసుకొచ్చా. ఎక్కడో జారిపోయినట్టుంది, మళ్ళీ తీసుకొస్తాను సార్. కళ్యాణం చేపించినావు? అవును సార్. ఎప్పుడు? నిన్న సార్. ఎన్ని గంటలకి? కరెక్ట్గా 10కి సార్. రేయ్ గా టెంపుల్ ఇవ్వని లైన్లో పెట్టు. ఇద్దరికి పెళ్ళైన విషయం తెలిస్తే మనం చంపేస్తారా? ఏమా బాగున్నావా? సార్ బాగున్నాను సార్. నిన్న 10 బజే కళ్యాణం చేపించిన వాళ్ళ లిస్ట్ కావాలి, జర చెప్పురి. సార్ లైన్లోనే ఉన్నా చెప్పు. బద్దం నారాయణ. బద్దం నారాయణ సార్. నారాయణ. అవును సార్. బద్దం రాజ్యలక్ష్మి. బద్దం రాజ్యలక్ష్మి. అవును సార్. బద్దం శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. అంతే సార్. ఇంకొకరు ఉన్నారు సార్. ఏందది? ఒక్క నిమిషం సార్, సరిగ్గా కనబడతలేదు. బద్దం. బద్దం. ఒక్క నిమిషం సార్. బద్దం సంధ్య. సంధ్యనా? ఇంకెవరైతే లేరుగా? ఎవరు లేరు సార్. మంచిద్దాం. ఉంటారు సార్. అవురా నారాయణ, నీ కొడుకు నా దగ్గర పనిలో పెడితే వాడు వాని పానాలు అడ్డేసి నా చెల్లెలుగా పాడింట్రా. నీ కొంపకెసరు పెట్టాడు. మీ రుణం ఎట్లా తీర్చుకోవాలరా? అంత మాట అనకన్నా. రే బబులు, సార్ గీ దందాల ప్రతి ఒక్కరిని అనుమానించాలరా. ఏమనుకో. రే కత్తి అన్నా, దీనికి జీతం ఏమిస్తుర్రా? అందరికంటే ఎక్కువ 11,000 ఇస్తున్నావా? ఇంకో 4 కలిపి రౌండ్ ఫిగర్ చేయి. పెదనాయనా, లొల్లి చేయక గమనుడు. చెప్పమ్మా, ఎవడాడు? అడుగుతుంది నిన్నేనమ్మా, చెప్పు. తెలుసుకుని ఏం చేస్తావు? గుండెకాయ పీకేస్తా సాలిగొంది. అందుకే చెప్పను. ఏం చేయనంటే చెప్తావా? నేను నిన్ను నమ్మను. సారీ. పెదనాయనా, తిట్టగానే నేను అడుగుతా. ఏంటి ఏంటి అర్థమైంది. నేను చెప్తానులే. ఏమి లేదన్నా, కడుపు బురంగా ఉందంట, ఈ పూటగా అనవద్దంట. ముందుగా తీసుకోపోరా, తీసుకోబో. నువ్వు చెప్పకపోతే నేను పట్టలేనా? అయితే పట్టుకో. ఏంటమ్మా ఈ మొండితనం? చెప్పెవరితో వెళ్ళావు?
మీరు బ్రతిమాలినా భయపెట్టినా ఏం చేసినా నేను చెప్పను చెప్పను చెప్పను. ఏంటి అమ్మాయి గారు? కుమారి కుమారి నిన్నే పిలిస్తే వినపట్టం లేదా? ఏమే పక్క బట్టాలు సరదలే. వస్తున్నానండి. ఈ మధ్య దీనికి చెవుడు ఎక్కువైపోయింది. మావయ్య గారికి నీళ్ళు ఇచ్చేసి వెళ్ళు. వస్తున్నా ఒంటికి పోయినా పోయాలా కాదా వద్దానా అన్న తిడతాడు. కుమారి రేపు పొద్దుగాలే మార్కెట్కి పోయి మటన్ తీసుకురావాలి, జల్దీరా. నువ్వు తొందరగా రావా బాబా, ఎవడన్నా చూసి నా తోలు తీసేస్తారా? నువ్వు పోనీ, లైఫ్ లో ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్తాను. పోనీ. బయటకు వచ్చినందుకు టెన్షన్ ఎందుకు, తీసేయచ్చు కదా అది. అర్థమైందిలే, అన్ని హాల్లోనే అంటాం. ఏ పిక్చర్కి వెళ్దాం? బాబాయ్ హిందీ పిక్చర్. మరి మాకు హిందీ రాదు, మీరు చెప్తారా? అర్థమైందిలే, అన్ని హాల్లోనే అంటాం. నువ్వు పోనేరా. మీటర్ ముందు అగ్గిపోలగిరా. సరిగ్గా చూడు, ఎంత అని చెప్పు. 15 రూపాయలా? నీ ఆటో కంటే మీటర్ ఫాస్ట్ ఉందిరా. ఇదిగో. ఏంటి 5 రూపాయలు ఇస్తారేంటి? నేను ఎక్కినప్పుడు ఎంత ఉందిరా? ఎవరెక్కినా 10 ఉంటది. ఇప్పుడు ఎంత ఉంది? 15. అంటే ఎంత అన్నట్టు? 15. ఆటో పడగొట్టండి నీ ఎత్తవా. ఎలా కనబడుతున్నాను రా? 5 రూపాయలు అయితే 15 రూపాయలు అంటావా? మాకు డబ్బులు ఉన్నేస్తాయి అనుకున్నావా? చూడవే కుమారి. సార్. కుమారి సార్ ఎవడా కుమారి? డబ్బులు ఉంది సార్. తుమ్ము కోట ఆటో పట్టుకుంటావా? ఎలా కుమారి తుమ్ము. बच्चा पैदा होगा वो भी झुक झुक के पैदा होगा। Oh please, shut up. मुझे तुम्हारे फैमिली प्लानिंग का प्रोग्राम नहीं सुनना है। ఏమయ్యా నీకు హాస్య గ్రంథులు లేవా? ఉన్నాయండి. అయితే నవ్వు. వద్దులే, దరిద్రంగా ఉంది. మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఏంటో అండి. మీ అన్నయ్య తెలిస్తే పరిస్థితి ఏంటి? నువ్వు పోతావు. వెళ్ళి ఏమైనా తీసుకురా. డబ్బులు నేనేమైనా పర్స్ తెచ్చానా? తీసుకురా పో. కోపడగా మేడం తీసుకొస్తా. పూరి కేసులో ఉందిరా. ఎంత? 20 సార్. బబ్లు, కేసు ఉంటే ఏంటి? కేసు అంటే ఒకటని ఏం చెప్తామండి? పోలీస్ కేసు ఉంది, సూట్ కేసు ఉంది, కోర్టు అది కేసు ఉంది. కాదు, వాడు నన్ను చూసి కేసు అన్నాడు. చూడడానికి ఎలా ఉందా ఏంటి? అదేం లేదులేండి, వదిలేసాను. చెప్పు. అంటే నా మాటని వదిలేని చెప్తాను. చెప్పు. కేసు అంటే వాళ్ళు మిమ్మల్ని ప్రాస్టిట్యూట్ అన్నారు. వెళ్ళి వాళ్ళ సంగతి చూడు. వదిలేసాను, వాళ్ళ పాపను వాళ్ళే పోతారు. చెప్పింది చీకపోతే నువ్వు పోతావు. మేడం గారు, వాళ్ళు అక్కడ ఎంతమంది ఉన్నారో చూసారా? నువ్వు వెళ్తావు, లేక నేను వెళ్తావు. నేనే వెళ్తా. నువ్వు ఉండే, నేనే వెళ్తా. ఏదో ఒకటి సస్తా. హీరో వస్తున్నాడు రా. ఏం రూ, అది పంపిస్తే వస్తావా? అది కాదన్నా, శంకర్ గౌడ్ పేరు విన్నారా? శంకర్ అన్న. ఆ అన్న చెల్లెలే అన్న ఈ బుల్లి.
ఆపు మొత్తం ఆపు. అయిపోయింది, ఆపుతున్నాను కదా. కుమార్ ఏమైపోయినట్టు ఎవరిని తీసుకెళ్ళిపోయారా అమ్మాయి గారు మీరు ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారండి సినిమాకి వెళ్ళి వస్తున్నాను. సినిమాకా చెప్తాను నాన్నగారితో నేను కూడా చెప్తాను. ఏమని నన్ను ఆటోలో తీసుకెళ్ళింది నువ్వేనండి. అన్ని హాల్. ఆ కొంగు కుంకప్పుకుని రండి కుంకప్పుకుని థ్యాంక్ యూ కత్తి. నేను కత్తి అయితే మీరు గుణపం. నువ్వు చేసిన పనికి కోపం రావడం లేదు, భయం వేస్తోంది. నువ్వు మామూలు ఆడపిల్లవి కాదు, శంకర్ గౌడ్ చెల్లెలివి. గుర్తుంచుకో. శంకర్ గౌడ్ చెల్లెలు సినిమా చూడకూడదా? హౌ సాడ్.